నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీకాళహస్తిలో పీఎం కిసాన్ తొలి విడత పథకాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. 10 సమస్యలను దృష్టికి తీసుకువచ్చిన రైతులు. త్వరలో రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా సదస్సు నిర్వహిస్తామని వెల్లడి. తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. తిరుగు ప్రయాణమైన మంత్రికి రేణిగుంట విమానాశ్రయంలో సాదరంగా వీడ్కోలు పలికిన అధికారులు, రాజకీయ నాయకులు. P4 సర్వేలో బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల ఎంపిక పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. బంగారు కుటుంబాలు, మార్గదర్శకాల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు. సెప్టెంబర్ 24 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుమల అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశంలో టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతిని పురస్కరించుకొని వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. తిరుపతిలోని ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి శనివారం టీటీడీ శ్వేతా విభాగం అధికారులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అనంతరం అన్నమాచార్య కళామందిరంలో బి మంజుల, టి తేజోవతి బృందం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల బృందం శ్రీ వెంగమాంబ కీర్తనలతో సంగీత కచేరీ నిర్వహించారు. అటు తర్వాత శ్రీనివాస కళ్యాణంపై కె చంద్రశేఖర్ బృందం హరికథను గానం చేశారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర రోడ్లు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశం సుసంపన్నంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ముందుగా ఆలయం వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్వాగతం పలికారు. ఆలయంలోకి చేరుకున్నాక ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గడ్కరీ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి వేద పండితులు వేద ఆశీర్వచనాలతో మంత్రి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో కేంద్ర మంత్రికి టీటీడీ ఈవో జె శ్యామలరావు అమ్మవారి ప్రసాదాలు, వస్త్రాలను కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఓ హరీందర్ నాథ్, అర్చకులు బాబుస్వామి, ఏఈఓ దేవరాజులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. अच्छे कार्य करने के लिए हमें आशीर्वाद दे, यही मैंने देवी के चरणों में प्रार्थना की. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో వెంగమాంబ 208వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో టీటీడీ అధికారులు శనివారం ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా వెంగమాంబ వంశీకులు ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంగమాంబ ప్రాజెక్టు అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. బోధనేతర కార్యక్రమాల నుండి విముక్తి కలిగించాలని, అలాగే కొత్త పోస్టులకు బదిలీ అయిన వారికి జీతాలు ఇవ్వాలంటూ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. 12వ వేతన సవరణ క్రింద సగం ఏర్పాటు, మధ్యంతర భృతి, కారుణ్య నియామకాలు, మెమో నెంబర్ 57 అమలు, పెండింగ్ బకాయిలు, సమాంతర మీడియం తదితర సమస్యల సాధనకై తమ పోరాటం కొనసాగిస్తున్నట్లు నాయకులు మీడియాకు తెలిపారు. అనేక స్కూళ్లు మూసివేసేటువంటి పరిస్థితి, సాధారణ చదువు చెప్పలేటువంటి పరిస్థితి తీసుకొచ్చిపోయింది. విపరీతంగా తీసుకొచ్చిపోయడం వల్ల ఈరోజు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పలేని పరిస్థితి. అమ్మఒడి స్కూల్ తెచ్చిన వెంటనే అమ్మఒడి ప్రైవేట్
ప్రైవేట్ స్కూళ్ళకి ప్రభుత్వ స్కూళ్ళకి అన్నింటికి వేయడం వల్ల అనేక మంది పిల్లలు ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి. దీంతో ఈ రోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎక్కువైపోయినారని చెప్పేసి హై స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్లో వేసి అక్కడ కూడా సరైనటువంటి చదువు చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది. అనేక యాప్లు తీసుకొచ్చి అన్నింటినీ మేము ఒకే దాంట్లో పెట్టాను. 100 యాప్లు తీసుకొచ్చి పెట్టి బాత్రూమ్కి ఫోటోలు తీయాలి, చిక్కీలకి ఫోటోలు తీయాలి, గోడలకు ఫోటోలు తీయాలి, భోజనానికి ఫోటోలు తీయాలి, శుభ్రతకి ఫోటోలు తీయాలి, చెట్లు నాటిదానికి ఫోటో చేయాలి, చెట్లకి నీళ్లు పోసడానికి ఫోటో చేయాలి, దాన్ని పెరిగిన దానికి ఫోటో తీయాలి, ఎవరైనా వచ్చినారంటే వాళ్ళకి ఫోటో తీయాలి. ఇన్ని రకాల ఫోటోలు యోగా చేస్తున్నాం దానికి ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. రోజంతా మేము కంప్యూటర్ నేర్చుకోకపోయినప్పుడు కూడా ఈరోజు ఆన్లైన్ నేర్చుకునే కార్యక్రమాలు ఉన్నాము తప్ప పిల్లలకి చదువు చెప్పలేని పరిస్థితి అంటే ఈరోజు బోధనకి ఉపాధ్యాయులు దూరం చేస్తున్న పరిస్థితి గవర్నమెంట్ తీసుకొచ్చి పెట్టింది. అందుకని మేము ముందు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము, మాకు బోధనేతర పనులు వద్దు, పిల్లలకి చదువుకు మాత్రం మమ్మల్ని పరిమితం చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని కానీ మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు మమ్మల్ని ఏం చేస్తా ఉన్నారు, మేమేదో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసేటువంటి వాళ్ళంగా రోజు పేరెంట్స్ని పిలిపించుకోవడం, వాళ్ళ దగ్గర ఆన్లైన్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర ఓటీపీ తీసుకోవడం, ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం తప్ప మేము చదువు చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి చాలా బాధపడుతున్నాం, పోషిస్తా ఉన్నాం. మేము అవి ఇచ్చి ఆ లెక్కలు ప్రభుత్వానికి చెప్పేవాళ్ళుగా ఇంకా టైం ఉంటే ప్రభుత్వం చెప్పే ప్రచార కార్యక్రమాలు ఏదైతే యోగాంధ్ర, స్వచ్ఛాంధ్ర, మెగా పీటీఎం, ఐగాట్ కర్మయోగి ఇలాంటి యాప్ల్లో ఇవి ప్రభుత్వానికి ఉపయోగపడే ప్రచార యాప్లు, ఆ యాప్లను మేము భర్తీ చేసి ఇంకా సమయం మిగిలితే మాత్రమే పిల్లలకి లక్ష్యాలు చెప్పే పరిస్థితి. ఈ పద్ధతి సరైనది కాదు. టీచర్లు అంటే బోధించేవారు, విద్యార్థులు అంటే చదువుకునేవారు. ఇవి రెండు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం, ఆ పద్ధతి విడనాడండి, మీరు లెక్కలు రాసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకోండి, మమ్మల్ని బోధించడానికి పెట్టడమే ప్రధానమైనటువంటి డిమాండ్. తర్వాత ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయి 2023లో మాకు పీఆర్సీ రావాల్సింది. పీఆర్సీ తర్వాత సంగతి ఉన్న ఆ పీఆర్సీ కమిషన్ నియమించకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. గత ప్రభుత్వంలో ఒక ఆయన అపాయింట్ అయ్యారు, ఆయన రిజైన్ చేశారు. కొత్త కమిషన్ ఒక రిటైర్డ్ అయ్యే ఆఫీసర్లో, రిటైర్డ్ జడ్జినో ఎవరో వేయండి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చే లోపల మీరు వేతన కొత్త 12వ పీఆర్సీ అమలు చేసే లోపల మాకు మధ్యంతర వృత్తిని 30% ఇవ్వాలని, మాకు రావాల్సిన పెండింగ్ డిఎల్ అవుతున్నాయో అవి ఇవ్వాలని, రిటైర్ అయిన తర్వాత 1-2 సంవత్సరాలు కూడా వారికి గ్రాట్యుటీ రావడం లేదు, వాళ్ళకి కమ్యూనికేషన్ మాత్రం ఇచ్చి వదిలేస్తున్నారు, ప్రావిడెంట్ ఫండ్ రావడం లేదు, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదు, సరెండర్ లీవ్ రావడం లేదు. సరెండర్ లీవ్ అయితే 2022 నుంచి నేటికి పెండింగ్. అదేవిధంగా అంతర్జిల్లా బదిలీలు 4 సంవత్సరాలు అయితే ఒక 500-600 మంది మాత్రమే రాష్ట్రంలో ఉంటారు, వారికి అంతర్జిల్లా బదిలీలు జరిపే పరిస్థితి లేదు. హై స్కూల్ ప్లస్లు గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 12వ, 11, 12వ తరగతులు కూడా అప్పుడు దూరంగా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తే హై స్కూల్ ప్లస్లో టీచర్లు లేరు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత పథకాన్ని శ్రీకాళహస్తిలో ఏపీ సీడ్స్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడుతో పాటు ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నగదును ఈ రోజు రైతుల ఖాతాలలో విడుదల చేసిందని తెలిపారు. ఈ మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్ సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి కలెక్టర్, ఎమ్మెల్యేతో కలిసి రైతులను వడ్లతో, పాలతో అభిషేకించారు. రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కును అందజేశారు. అనంతరం రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి కలెక్టర్ వీక్షించారు. ఈ పథకం యొక్క ఆవశ్యకతను కలెక్టర్కు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రైతులకు వివరించారు. ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను వారి వ్యవసాయం చేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తొలి విడత 5,000 పీఎం కిసాన్తో కలిపి మొత్తం 7,000 రూపాయలు సూపర్ 6 హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని నేడు రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో పథకాన్ని ప్రారంభించారని తెలియజేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46,85,838 మంది రైతు కుటుంబాలు లబ్ధి పొందారని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కేవలం 22,526 మంది రైతులు లబ్ధి పొందారని, మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 రూపాయల చొప్పున మొత్తం 14,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఏడాదికి కేంద్రం ఇచ్చే 6,000 రూపాయల సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 రూపాయలు ఇవ్వనుందని తెలిపారు. మొత్తం రైతుల ఖాతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20,000 రూపాయలు ఏడాదికి ఇస్తుందని తెలియజేశారు. మొదట రెండవ విడతల్లో 5,000 రూపాయల చొప్పున, మూడవ విడత 4,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుందని తెలియజేశారు. రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. సుఖీభావ కార్యక్రమం రంగరంగ వైభవం జరిగింది. సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టు ప్రతి రైతన్న ఈరోజు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. ఎందుకంటే నిన్న 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చిన పెన్షన్ ఇమీడియట్గా ఈరోజు మన 2వ తేదీ కదా, ఈరోజు మళ్ళీ ఈరోజు 7,000 ఇస్తున్నామంటే వాళ్ళ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈరోజు కూడా మేము కూడా కళాశాలలో మరి 27,000 చిల్లర కుటుంబాలకి మరి ఈరోజు అన్నదాత సుఖీభావ 19,25,000 లక్షలు ఇచ్చారంటే నిజంగానే శిరస్సు వంచి 2 చేతులు జోడించి మన ఇండియా ప్రభుత్వానికి, మోడీ గారికి, అట్నే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి, మన లోకేష్ అన్న గారికి, ముఖ్యంగా మా రైతన్న మా అచ్చెన్నాయుడు గారికి అందరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిజంగానే చాలా పెద్ద మనసున్న ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ఈరోజు చేసి అటే డ్రోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రైతన్నలు కూడా పోయిన 5 సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు నిజంగానే మన ప్రభుత్వం వచ్చింది, మన రైతు రాజ్యం వచ్చింది, మన రైతన్నకి మంచి రోజులు వచ్చాయి అని గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోయే రోజు ఈ రోజు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు కళాశాల మనుషులందరూ కూడా. మరొక్కసారి నేను ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికి ఒక పండుగ దినం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనకి ఏదైతే సంవత్సరానికి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 20,000 రూపాయలు ఒక సంవత్సరం మొత్తానికి మనకి అందజేయనున్నారు. దాంట్లో భాగంగా మొదటి విడత ఖరీఫ్కు ముందుగాను 7,000 రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ నెలలో 2వ విడత జమ చేయడం జరుగుతుంది. తర్వాత 3వ విడత జనవరి నెలలో పంట చేతికి వచ్చినప్పుడు మనకి జమ చేయడం జరుగుతుంది. అప్పుడు 6,000 ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా 7,000 ఈ నెలలో, మరో 7,000 అక్టోబర్ నెలలో, ఇంకో 6,000 జనవరి నెలలో కలుపుకొని 20,000 ఈ సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద ప్రతి ఒక్క రైతు కుటుంబానికి జమ చేయడం జరుగుతుంది. ఈ రోజు తిరుపతి జిల్లాలో 1,54,000 కుటుంబాలకు గాను మనకి సుమారుగా 106 కోట్ల రూపాయలు రైతులకి జమ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు 10 సెంట్లు మించి ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద మనము ఈ 20,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎవరికైనా ఒకవేళ రాకపోతే, ఎవరైనా మ్యూటేషన్ లేకపోయినా ఈకేవైసీ చేసుకోలేకపోయినా, అదేవిధంగా బ్యాంకు ఖాతా లింక్ కాకపోయి ఉన్నా కూడా ఇలాంటి కేసులు అన్ని కూడా ఈ నెల ఆగస్టు నెల, సెప్టెంబర్ నెలలో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి కేసులన్నీ కూడా పరిష్కారం చేసుకొని అక్టోబర్లో ఒకేసారి మొదటి విడత ప్లస్ 2వ విడత కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఏ రైతు కూడా ఒకవేళ ఏదైనా కారణాల చేత రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ విడతతో పాటు 2వ విడత కూడా అక్టోబర్లో మీ అందరికి కూడా ప్రభుత్వం డబ్బు మీ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల సమక్షంలో అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి వర్యులు పిఎం కిసాన్ కింద వారణాసిలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా
దర్శి మండలంలో ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఒక్క రైతుకి ప్రభుత్వం అండగా ఉంటుందనేది ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. జై కిసాన్, జై హింద్. శ్రీకాళహస్తిలో రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకువచ్చారు. పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ వద్ద నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాన సుఖీభవ కార్యక్రమంలో రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఆగస్టు 11వ తేదీన సోమవారం ప్రజా పరిష్కార వేదిక శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని శ్రీకాళహస్తి పట్టణంలో నిర్వహిస్తామని, ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామని, నియోజకవర్గంలోని పలు రైతన్నల సమస్యలను పరిష్కరించే విధంగా ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికలో రెవెన్యూ సమస్యలపై ఎక్కువ దృష్టి సారిస్తామని, నియోజకవర్గంలోని పలు రైతన్నల సమస్యలను పరిష్కరించే విధంగా ఈ సదస్సు నిర్వహిస్తామని, కాబట్టి నియోజకవర్గంలోని రైతులు ఆగస్టు 11వ తేదీన నిర్వహించే ప్రజా దర్బార్లో పాల్గొని రైతుల సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు. గౌరవ శాసనసభ్యులు గారు కూడా సుధీర్ రెడ్డి గారు చాలా సమస్యలు రైతులకి, అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ప్రస్తావించడం జరిగింది. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల కోసం నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ మన ప్రజా పరిష్కార వేదికని వచ్చే ఆగస్టు 11వ తారీఖున శ్రీకాళహస్తిలో గౌరవ శాసనసభ్యులు మేము కలిపి అందరు రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కలిపి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు రైతులందరూ మీ రెవెన్యూ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ సిబిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, విజిలెన్స్, ఫైర్, ఎస్పీఎఫ్ అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమలలోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచుతూ టెక్నాలజీని వినియోగించుకుని భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు సీఎం పట్టు వస్త్రాల సమర్పణ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులైన పెద్దశేష వాహనం, గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం రోజుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని తెలిపారు. బ్రహ్మోత్సవ రోజుల్లో వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సాదరంగా వీడ్కోలు పలికారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సాదర వీడ్కోలు పలికారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, నేషనల్ హైవే పీడీ వెంకటేశ్వర్లు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి కళంకారి ప్రాశస్త్యాన్ని గురించి కేంద్ర మంత్రికి వివరిస్తూ కళంకారి చిత్రపటాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రికి అందజేశారు. మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు గాలి ధనంజయ నాయుడు జయంతి వేడుకలను తిరుపతిలోని జీఎస్ మాడావీధిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గాలి ధనంజయ నాయుడు బీజేపీ కార్యకర్తగా మొదలుపెట్టి జిల్లా అధ్యక్షులుగా ఎదిగారని, క్రమశిక్షణకు మారుపేరైన ఆయన జీవితం బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఆదర్శనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, చెంగల్రాయలు, హేమంత్, సుబ్బయ్య, బ్రహ్మానందరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బంకు చంద్ర, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స.
అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. నగరంలో బంగారు కుటుంబాలు మార్గదర్శకుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. P4 సర్వేలో బంగారు కుటుంబాలు మార్గదర్శకాల ఎంపిక పురోగతిపై శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు సెక్టోరల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో P4 సర్వేలో బంగారు కుటుంబాలు మార్గదర్శకాల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. అధికారులు అందరూ బంగారు కుటుంబాలను స్వయంగా పరిశీలించి వారి స్థితిగతులను పక్కాగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా సచివాలయ పరిధిలో కూడా సెక్రటరీలు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి P4 సర్వే పూర్తి చేయాలని అన్నారు. బంగారు కుటుంబాల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని, ఏవైనా పొరపాట్లు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసిం తదితరులు పాల్గొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ స్థాపించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు బీఎంఎస్ నాయకులతో కలిసి శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో వివరాలను వెల్లడించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ దేశంలో ప్రారంభించి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రేపు అనగా 3వ తారీఖున తిరుపతి మహానగరంలో కచ్చప్పి ఆడిటోరియంలో ఈ 70 సంవత్సరాల యొక్క ముగింపు ఉత్సవం భారీగా నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారు, అలాగే భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క అఖిల భారత ఉపాధ్యక్షులు శ్రీ శంకర్ మల్లేశం గారు, అలాగే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ పెద్దలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా భారతీయ మజ్దూర్ సంఘ్ 1955 జూలై 23వ తారీఖున అంటే బాల గంగాధర్ తిలక్ జయంతి రోజున ప్రారంభం చేయడం జరిగింది. ఆ ప్రారంభం రోజున భారతీయ మజ్దూర్ సంఘ్కి ఒక యూనియన్ లేదు, కార్యాలయం లేదు, కార్యకర్త లేదు. ఒక సిద్ధాంతపరమైనటువంటి భూమికతో భారతీయ మజ్దూర్ సంఘ్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి మాననీయ శ్రద్ధేయ దత్తోపంత్ టెంగ్డేజీ గారు ప్రకటించారు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క ప్రస్థానము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క స్ఫూర్తితో, దాని యొక్క ప్రేరణతో భారతీయ కార్మికుల్లో దేశభక్తి భావనను పెంపొందించి జాతీయ భావాన్ని జాగృతం చేసి జాతీయ దృక్పథంతో పనిచేసే విధంగా వాళ్ళని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో భారతీయ మజ్దూర్ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క భూమిక ఏంటంటే దేశ హితము, పరిశ్రమ హితము, మజ్దూర్ హితము, ఈ యొక్క ప్రాధాన్యాలు. అలాగే ఇండస్ట్రియలైజ్ ద నేషన్ అంటే దేశాన్ని పరిశ్రమలతో నింపాలి, నేషనలైజ్ ద లేబర్ అందులో పనిచేసినటువంటి కార్మికుల్లో జాతీయ భావాన్ని నింపాలి, అలాగే లేబరైజ్ ద ఇండస్ట్రీ ఆ పరిశ్రమల్లో కార్మికులతో నింపాలి. ఈ యొక్క 3 సూత్రాల ఆధారంగా ఈ దేశంలో భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తుంది. 1955లో ప్రారంభమైనటువంటి యూనియన్ 1989 అంటే కేవలము 34 సంవత్సరాల వయసు వచ్చేసరికి అప్పటి వరకు పనిచేసినటువంటి కార్మిక సంఘాలన్నింటిని కూడా వెనక్కి నెట్టి ఇది ప్రథమ స్థానంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి 1989 నుంచి ఈరోజు 2025 సంవత్సరం నడుస్తుంది. ఇప్పటివరకు కూడా ఇది నిరాటంకంగా పెరుగుతూ ఎటువంటి చీలికలు పేలికలు లేకుండా దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున పెద్ద వటవృక్షంగా మారింది భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలో. మరి ఇది కేవలము ఏదైనా రాజకీయ పార్టీకి అనుబంధంగా కానీ లేకపోతే ఏదైనా ట్రేడ్ యూనియన్లో నుంచి చీలిక ద్వారా ఏర్పడినటువంటి సంఘము కాదు. ఇది కేవలము భారతదేశ కార్మికుల్లో ఒక జాతీయ భావాన్ని పెంపొందించాలని చెప్పేసి ఆ విధంగా కార్మిక వర్గంలో ఒక పెద్ద మార్పును రావడం కోసం అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రేరణతో ప్రారంభమైంది. అందువల్లనే ఇది ఎటువంటి రాజకీయ పార్టీలకి అతీతంగా పనిచేస్తుంది. స్వతంత్రమైనటువంటి భారతీయ సంస్థ దేశంలో ఇదే నెంబర్ 1 ట్రేడ్ యూనియన్. ఈ రోజున 2 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి ట్రేడ్ యూనియన్గా అవతరించింది.
ఒక చైనాలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉందో ప్రభుత్వం యొక్క అండతో నడుస్తున్నటువంటి యూనియన్ కాబట్టి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నగరి నియోజకవర్గం వెనుకపడటానికి బాధ్యులు ఎవరని నగరి నియోజకవర్గం టీడీపీ నాయకులు రామానుజం చలపతి ప్రశ్నించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరి నియోజకవర్గంలో టీడీపీ కోసం పనిచేసే వారికి విస్మరించి స్మగ్లర్లకే ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కారణంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో జిల్లాలో నగిరి వెనకబడిందని తెలిపారు. దీనిపై అధిష్టానం గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మనుగడకు కార్యకర్తలే కీలకమనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. నగరిలో టీడీపీ పటిష్టతపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటి వరకు కమిటీలను వేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టడంలో స్థానిక ఎమ్మెల్యే వెనుకపడ్డారని విమర్శించారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు నగరి నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పార్టీని బలోపేతం చేయకుంటే శ్రేణులు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలిపారు. తనకు ఒక అవకాశం కల్పిస్తే మాజీ ఎమ్మెల్యే రోజాను నియోజకవర్గంలో నుంచి తరిమి కొడతానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ లత తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న మా నగిరి నియోజకవర్గం వెనుకబడిందని నిన్న ఓ ప్రముఖ దినపత్రిక ఫ్రంట్ పేజ్ వార్త ప్రచురించింది. చంద్రబాబు నాయుడు గారి భక్తులుగా, తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగా ఆ దుస్థితి కారణం ఏంటి అని మేము పత్రికాముఖంగా ప్రశ్నించదలుచుకున్నాం. అందుకే ఈ పత్రికా సమావేశాన్ని పెడుతున్నాం. నగరి తెలుగుదేశంలో చంద్రన్న భక్తులను, తెలుగుదేశం పార్టీ జెండాను మోసే కాసే వాళ్ళని పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుదారులకు, అమరాలు చేసే వాళ్లకు అగ్రపీఠం వేయల వలనే, అతి ముఖ్యంగా పార్టీ కోసం శ్రమించే వాళ్ళని చేయడం వల్ల ఈ దుస్థితి వచ్చిందని నగరి నియోజకవర్గ పార్టీ పరిశీలకులకు చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్ గారికి సవినయంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. 1997 నుంచి నగిరి తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నామన్న సంగతి పార్టీ పెద్దలకు చిత్తూరు మోయడమే మేము చేసిన పాపమా నేరమా అన్నది పార్టీ పరిశీలకులు, చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్ గారు మాకు తగు విచారణ చేసి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నగిరి తెలుగుదేశం పార్టీ 1వ వార్డు మాజీ కౌన్సిలరు తొలి అడుగు సుపరిపాలన ప్రోగ్రాం యొక్క పాంప్లెట్లు కూడా ఆ అమ్మాయికి ఇవ్వలేదు. అదేమన్నా అంటే మీరు మాతో కలవరు, మీరు సెపరేట్గా వెళ్తారని ఒక నింద ఆరోపణ వేస్తున్నారు. మేమేమి వైసీపీ కోవర్టులం కాదు, వైసీపీ మద్దతుదారులం కాదు, వేరే పార్టీకి మేము మద్దతు ఇవ్వడం లేదు. మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం, మాకు గుర్తింపు లేదని మేము బాధపడుతున్నాం. మీరు ఎక్కడెక్కడ నుంచో బయట నుంచి తమిళనాడు వాళ్ళందరినీ తీసుకుని వచ్చి పదవులు ఇచ్చి గుర్తింపిస్తే మాకు బాధ అనిపిస్తుంది. అదేవిధంగా మా వార్డులో నోటుకు ఓటు తీసుకొని బ్రాందీ బాటిల్ సప్లై చేసే వాళ్ళని పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే అది మాకు బాధ అనిపిస్తుంది. అందుకే మేము ఈరోజు పత్రికాముఖంగా అడుగుతున్నాము. లేదంటే మేము బీసీలం కనుక, ఎమ్మెల్యే అగ్రకులస్తుడు కనుక మమ్మల్ని పక్కకు పెట్టి రాజకీయం చేస్తున్నాడా అనేది కూడా మాకు సందేహంగానే ఉంది. ఒకవేళ మేము వెనుకబడిన తరగతి వాళ్ళము, మమ్మల్ని పెట్టుకొని రాజకీయం చేయడం నామోషిగా ఉందేమో. మొత్తం మీద ఒక్కటే మాట, నగిరిలో నిజమైన తెలుగుదేశం వాళ్ళకి విలువ గౌరవం లేదు. మేమేమంటే మాది ప్రశ్నించే గుణం. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, భువనేశ్వరి గారికి ఎటువంటి నష్టం వచ్చినా నగిరి తెలుగుదేశం పార్టీ తరపున ప్రశ్నించే వాళ్ళలో మేము మొదట ఉంటాము. అలా ప్రశ్నించడం నేరం అంటే మన జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అనుకుంటే మమ్మల్ని దయచేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసేయచ్చు. సస్పెండ్ చేయడానికి కూడా ఏమి వీలు లేదు, ఎందుకంటే మాకు ఏ పదవులు లేవు. మేము మాకున్న పదవి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం. పని ఏమంటే చంద్రబాబు నాయుడు గుండెల్లో పెట్టుకున్నాం, తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నాం. అది కూడా తప్పైతే పార్టీలో సస్పెండ్ చేసుకోండి. సస్పెండ్ చేసుకుంటే మాత్రం ఒకటి మాత్రం నిశ్చయం, మాకేం పార్టీ తరపున నిలబడితే జీతాలు రావడం లేదు, మాకు పార్టీ తరపున నిలబడితే ఏమి మా బ్యాంక్ అకౌంట్లో నగదులు ఏమి జమ కావడం లేదు. మా బతుకులు మాకున్నాయి. మా బతుకుల్ని కూడా వదిలి మా దినసరి కార్యక్రమం ఈ విధంగా అన్యాయం జరగడం, పార్టీ నుంచి పక్కకు పెట్టడం అతి ముఖ్యంగా. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఒక ప్రముఖ దినపత్రిక సుపరిపాలన తొలి అడుగులో నగిరి చివరి స్థానంలో వచ్చిందంటే దీనికి బాధ్యులు ఎవరు? ఎవరిని బాధ్యులు చేస్తారు మీరు?
పార్టీ క్రమశిక్షణకు దాటి ప్రెస్ మీట్లు పెట్టడం, పత్రికా సమావేశాలు పెట్టడం తప్పని మీరు దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారు? దీని మీద ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? ఇటీవల ఎన్టీవీలో నగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాల్ని పూర్తిగా ప్రచారం చేశారు. దానికి బాధ్యులు ఎవరు? మేము ప్రెస్ మీట్ పెడితే తెలుగుదేశం పార్టీ పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది అనుకుంటే మరి దీన్ని ఏమంటారు? ఎన్టీవీలో వచ్చిన ఆ ప్రోగ్రామ్ని వలన పార్టీ పరువు ప్రతిష్ట పోదా? తెలుగుదేశం పార్టీ జెండాని పిడికిల్లో చంద్రబాబు నాయుడు గుండెల్లో మోసుకొని పసుపు వర్ణపు దుస్తులు వేసుకొని తిరిగే మా వల్ల పార్టీ పరువు పోతుందా? ఇటువంటి కార్యక్రమాల వల్ల పార్టీ పరువు పోతుందో మా నగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాకు తెలియజేయాలని నగిరి తెలుగుదేశం పార్టీ నిజ శ్రేణుల అందరి తరఫున నేను, మాజీ కౌన్సిలర్ లతా ఉమాపతి ఇద్దరూ పత్రికాముఖంగా సవినయంగా వంగి నమస్కరించి కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో రెవెన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది. 5 ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యను పరిష్కార మార్గం దొరికింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం పందికొట్కూరు గ్రామంలో వంశపారంపర్యంగా వచ్చిన తమ భూమిని నాగరాజు నాయుడు, సుబ్బయ్య అనేవారు నకిలీ పత్రాలతో ఆక్రమించుకుని తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని రైతు నాగభూషణం నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా తనకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ న్యాయం జరగలేదని తెలిపారు. ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను ఆశ్రయించడంతో సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో ఆర్డీఓ చొరవ చూపారని, ఈ మేరకు తహసీల్దార్ సర్వే అధికారులు హాజరై సర్వే నిర్వహించారని తెలిపారు. సర్వే అనంతరం నివేదికను ఆర్డీఓకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. తమ భూమిని ఆక్రమించుకుని 5 సంవత్సరాలుగా సర్వే చేయకుండా అడ్డుకునే వారిని, తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాగరాజు నాయుడు, సుబ్బయ్యలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు అన్ని విధాలుగా న్యాయం చేసి భూమిపై హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను ఆయన వేడుకున్నారు. నా పేరు నాగభూషణ నాయుడు, పందిగుట్టూరు, ఐరల్ మండలము. ఒకసారి 15-27 వైట్ లెటర్లు మా పూర్వీకుల నుంచి 2 ఎకరాలు ఉండదు హక్కు కలిగిన పత్రాలు ఉన్నాయి. పాస్బుక్లో 30 సెంట్లు మాత్రమే ఎక్కువ ఉండేది. గత 5 సంవత్సరాలుగా పక్కన నారాయణ నాయుడు, సుబ్బయ్య అనే వాళ్ళు మా పొలంలోకి వచ్చి ఆక్రమించుకునేసి అనవసరంగా వేరే డాక్యుమెంట్లతో వేరే వాళ్ళకి అమ్ముకొని ఓవర్ యాక్షన్గా పాస్బుక్లు పొందేసినారు. సర్వే సార్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు వచ్చి కూడా వాళ్ళని సర్వే చేయకుండా అడ్డుకునేది. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లా సర్వేర్ కానీ, ఆర్డీఓ సర్వేర్ కానీ వీళ్ళు వచ్చి సర్వే చేస్తున్నారు. ఆర్డీఓ సార్ కూడా హీరింగ్ పూర్తి అయిపోయింది. ఈ సర్వే కూడా ఈరోజు కూడా చేసి ఉన్నారు. వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం చూసి మా డాక్యుమెంట్ ప్రకారం మాకు పట్టాదారు పాస్బుక్ 2 ఎకరాలు మంజూరు చేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. నాగరాజు నాయుడు అనే వ్యక్తులు ఆక్రమించుకుని భూములన్నీ వాళ్ళే ఇచ్చేసుకున్నారు. భూములు ఎప్పుడు సర్వే చేయకుండా గొడవలకు వచ్చి ఏం సంబంధం లేని వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి ఏదంటే అది చెప్పి మమ్మల్ని హింసిస్తున్నారు. మాకు దయచేసి మీరు మా కరెక్ట్గా ఉండే పత్రాలు చూసి మీరు కరెక్ట్గా మమ్మల్ని ఆశ్రయించాలని చూస్తున్నారు. మా డాక్యుమెంట్ ప్రకారం మాకు పట్టాదారు పాస్బుక్ మంజూరు చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కలెక్టర్ గారు. గత 5 సంవత్సరాలుగా ఇప్పుడు మాకు ఈ సమస్య 5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెట్టి నేను ఆవులు మేపి పిల్లకాయలని స్కూల్కి పంపించలేక తాలిబొట్టుతో కూడా పెట్టి అప్పులు చేసి ఇచ్చేసినాం సార్. మమ్మల్ని చూడండి, మాకు నిండమ్మో ఇదైపోయినాం. మేమైతే అప్పులు అయిపోయి నేల గురించి మా నేలకి మేము వస్తూ ఉంటే కూడా మమ్మల్ని కొడతా ఉన్నారు సార్. దీనికి పోయిన ఎవరి దగ్గర అప్పు చేసినా కూడా దానికి ఏదో మీకు నేల లేదు, ఇది లేదు, అవన్నీ ఏదంటే అది చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి మమ్మల్ని ఇళ్ళకి పంపించేస్తున్నారు. పిల్లకాయలకి ఫీజులు కట్టలేక ఎంతో ఇబ్బందులు పడి డోకరాల్లో వాళ్ళు నీళ్ళు తీసి కడుతున్నాం సార్. మా దయచేసి మా భూమిని మాకు కావాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిలో పీఎం కిసాన్ తొలి విడత పథకాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. 10 సమస్యలను దృష్టికి తీసుకువచ్చిన రైతులు. త్వరలో రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా సదస్సు నిర్వహిస్తామని వెల్లడి. తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. తిరుగు ప్రయాణమైన మంత్రికి రేణిగుంట విమానాశ్రయంలో సాదరంగా వీడ్కోలు పలికిన అధికారులు, రాజకీయ నాయకులు. P4 సర్వేలో బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల ఎంపిక పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య.
బంగారు కుటుంబాలు మార్గదర్శకాల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు. సెప్టెంబర్ 24 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుమల అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశంలో టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.